హలో ఎవ్రీవన్. ఇవాళ నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నాకు పొంగల్ 2-3 టైప్స్ వచ్చండి. దాంట్లో ఇది ఒక టైప్ అనమాట. రైస్ 1.5 గ్లాస్కి నేను 1 గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. మీరు ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే మీరు రేషన్ రైస్ తీసుకున్నారంటే దోశకు వాడతాం కదా, ఆ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు వేసుకొని, అలాగే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని, మీకు కావాల్సిన 1:2 రేషియోలో లేదా 1:3 రేషియోలో రైస్ని నానబెట్టి హాఫ్ అన్ అవర్ విజిల్ వేయించేసుకోండి. ఒక 5 విజిల్స్ స్మూత్గా అవుతుంది. ఆ లోపల నేనైతే పీనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో పొంగల్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఈ టైప్లో ఒకసారి చేయండి, బాగానే ఉంటుంది. బాగానే కాదు, నాకు నచ్చుతుంది, అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇన్స్టెంట్ జస్ట్ ఒక 10 మినిట్స్ అయిపోతుంది పల్లీ చట్నీ. సో తర్వాత పోపు పెట్టేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట, అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే పోపు కూడా రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. నెక్స్ట్ వన్ వచ్చి, ఇంకా మనం అప్పుడే విజిల్ వేయించుకున్నాం కదా కుక్కర్లో, సో అది తీసేసి లిడ్ తీసాక ఆల్మోస్ట్ ఆల్ బాగానే కుక్ అయిపోయింది. బట్ మీకు ఇంకా స్మూత్ కావాలి అంటే, నాకైతే పిల్లలు ఉన్నారు స్మూత్గా తింటారని కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. హాట్ వాటర్ని మీకు ఎంత స్మూత్నెస్ కావాలో అంత స్మూత్నెస్ వేసి కలిపి అది ప్రిపేర్ చేసుకోండి. స్మూత్గా పిల్లలు ఉంటారు తినేవాళ్ళు, స్మూత్గా నోట్లో పెట్టుకొని జారిపోవాలి అనుకుంటే కొంచెం వాటరీగానే పెట్టుకోండి. హాట్ వాటర్ మిక్స్ చేసుకోండి, కూల్ వాటర్ వద్దు, హాట్ వాటర్ యూస్ చేయండి. తర్వాత ఇలా స్మూత్గా తయారైన తర్వాత దీనికి పోపు పెట్టుకోండి. నేనైతే గీ తీసుకుంటున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ గీ. అలాగే దాంట్లోకి ఆవాలు, కరివేపాకు, మిరియాలు వేసుకొని కొంత జీలకర్ర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. మిరియాలు అనేటివి దంచి వేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్గా ఇలా వేసేసుకొని, ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంక ఉప్పు అయిన అవసరం లేదు. ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటామంటే వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే కొంచెం గీ ఎక్కువ వేసాను, టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి. మీరు లేదు మాకు గీ నచ్చదు అంటే ఆయిల్ యూస్ చేసుకోండి. గీ అనేది మస్ట్ అండి పొంగల్లో, కొద్దిగా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.